తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడు విగ్రహం వరకు వాహనాలు బారులు తీరాయి. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండడంతో వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ జారీ చేసింది. గత 9 రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50,000 టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో 15,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది. ఈ ఏడాది సులువుగా టోకెన్లు లభించాయని, అందుకే కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చామంటున్నారు భక్తులు. గతంలో టోకెన్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారమని, కానీ ఈ సంవత్సరం మాకు చాలా సులువుగా టోకెన్లు లభించాయని వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తుల చెంతకు చేర్చిన టీటీడీ చైర్మన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.